రైట్. ఇక మెడికల్ కాలేజీల్లో కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు చలో మెడికల్ కాలేజీ నినాదంతో ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇక మరోవైపు వారికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు ఇప్పటికే తేల్చి చెప్పారు. శాంతి భద్రతకు భంగం వాటిల్లకుండా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా పలువురు నేతలు ఉదయం నుంచి అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో విడుదల రజనీకి సంబంధించి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుకు చెల్లి మెడికల్ కాలేజీల కార్యక్రమానికి వెళ్ళకూడదంటూ నోటీసులు సైతం జారీ చేశారు. ఇక దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి, వైసీపీ భైరెడ్డి సిద్ధార్థరెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, భార్గవరెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవంటూ తేల్చి చెప్పారు. రైట్. మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చెలో మెడికల్ కాలేజీల నినాదంతో ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి సిద్ధంగా ఉన్నారు. సో రాఘవ, చెప్పండి పూర్తి అప్డేట్స్ అంటే. రైట్ రాఘవ, ప్రధానంగా వైసీపీకి సంబంధించి మాజీ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు హౌస్ అరెస్టులు చేస్తుంది ప్రభుత్వం, పూర్తి అప్డేట్స్ ఏంటి? వ్యతిరేకంగా కూడా వైసీపీ దాని రాజశేఖర్, అలాగే గుంటూరు అంబటి రాంబాబు, చిలకలూరిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి విడుదల రజనీ కూడా ఇప్పటికీ హౌస్ అరెస్ట్ కూడా చేశారు. చెల్లుపోయిన వేణు కూడా హౌస్ అరెస్ట్ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడికే పోలీస్ వ్యవస్థను పెట్టి కూడా కట్టుదిట్టం కూడా చేశారు. అంటే గుంటూరు కూడా పోలీస్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర రెడ్డి కూడా హైదరాబాద్ నుంచి వస్తుంటే పిడుగురాల మెడికల్ కాలేజీకి వస్తుంటే పొందుగల చెక్కబొచ్చు గద్ద నిలిపివేసి కూడా నోటీసులు జారీ చేశారు. మీకు ధర్నా కూడా ఎటువంటి 30 సెక్షన్ అమల్లో ఉంది. జిల్లా మొత్తం కూడా అవాంఛనీయాలు కూడా సంఘటనలు చేయడానికి లేదు, ధర్నాలు కూడా నిర్వహించడానికి లేదు, మీకు ఎటువంటి అనుమతులు లేవు అని కూడా ఇప్పటికే జిల్లా పోలీస్ అధికారులు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇంత దారుణమైన పరిశ్రమ ప్రభుత్వం ఉందంటే ఏంది చెప్పుకోవాలి. ఒక ధర్నా గానీ రాలే కూడా అవకాశం కూడా ఏంది ఈ కూటమి ప్రభుత్వం కూడా అంటే పీపీ పద్ధతి ద్వారా కాలేజీలు నిర్మాణం చేయడానికి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే గవర్నమెంట్ కాలేజీలు ఏంటి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండటం ఏంటంటే రేపు ఆ ప్రైవేట్ కాలేజీ యజమాన్యం కూడా
గవర్నమెంట్ కాలేజీలో దారిపోతే పేద విద్యార్థులకు కూడా చదువు కానీ లేకపోతే దాంట్లో సంబంధించిన ఆరోగ్య వ్యవస్థ కానీ అంతా కూడా ప్రైవేట్ పరం అవుతుంది. అంటే ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగానే ఉంటుంది కానీ ఇది ప్రభుత్వ కాలేజీ కాదు. ఇది అసలు వ్యతిరేకత. అంటే గత 2 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా పెట్టాడు. ఎవరైనా సరే మెడికల్ కాలేజీలో ప్రతి పదతర కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ గవర్నమెంట్ వస్తే మటుకి అసలు ఊరుకోము, వాళ్ళు రద్దు చేస్తాం కంపల్సరిగా. మీకు ముందుగానే మేము ఇప్పుడే హెచ్చరిస్తున్నాం, మీరు తీసుకోవద్దని కూడా నిన్న 2 రోజుల క్రితం కూడా ప్రెస్ మీట్ లో కూడా కీలక అంశాలు కూడా చేశాడు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకోకుండా మేము పీపీ పద్ధతి ద్వారానే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం, మీరు ఏదైనా చేసుకోండి అని అంటారు. కానీ వైసీపీ గవర్నమెంట్ వైసీపీ నాయకుల మటుకి ఇది పద్ధతిగా ఇది సరైన నిర్ణయం కాదని కూడా చాలా మంది అంటున్నారు. అంటే ఎక్కడికక్కడికి ధర్నాలు యువత అంటే వైసీపీ యువ నాయకులు కూడా సరే ఎక్కడికక్కడికి మెడికల్ కాలేజ్ లో కదా సెల్ఫీ ఛాలెంజ్ తో కూడా వెళ్తున్నా కూడా ఎక్కడికక్కడికి పోలీసులు అరెస్ట్ చేయటము, పోలీసులు స్టేషన్ లో పెట్టడము. అసలు ఇప్పుడు దాదాపు గుంటూరు జిల్లాలో తీసుకుంటే హర్షపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గానీ లేకపోతే గురిజాల నియోజకవర్గ ఎమ్మెల్యే గానీ అంబటి రాంబాబు గానీ బాపట్ల కలెక్టరేట్ కూడా ఎన్నికల పత్రం కూడా ఎత్తుంటే కూడా ఎటువంటి అనుమతులు లేవు, మీరు ఎటువంటి ర్యాలీలు నిర్వహించడానికి కూడా లేదని కూడా పోలీసులకు ఎటకి కూడా ఇలా ఎక్కడా లేదు. అసలు ఏ రాజ్యాంగంగా ఇచ్చింది మమ్మల్ని కూడా ఒక బయటకు వచ్చి అసలు ఈ ప్రజలకి వివరించడం కూడా తెలియదా, మేము అసలు ధర్నా చేయడం ఇదే తప్ప అని కూడా వైసీపీ నాయకులు కూడా ఇప్పుడు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రాజశేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.